గేమ్ చేంజర్ ట్రైలర్. ఈ ట్రైలర్ కట్‌తో ఈ సినిమా మీద ఉన్న నెగెటివ్ థాట్స్ అన్నీ ఎళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే అంత బాగుంది ఈ ట్రైలర్ వచ్చేసి. నాకైతే ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. అందరూ కమ్‌బ్యాక్ శంకర్ గారు అని అందరూ అంటున్నారు. ఈ గేమ్ చేంజర్ కూడా ఇంకో రెండో భారతీయుడు 2 అయితది అనుకున్నారు. కానీ నాకు కూడా సేమ్ ఇదే ఒపీనియన్ ఉండే ఈ మూవీ మీద. కానీ ఈ ట్రైలర్ చూసాక, రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూసాక, శంకర్ గారి డైరెక్షన్ చూసాక సూపర్ అనిపించింది. నాకైతే ఈ మూవీ మీద మనం పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే అన్నీ దొరుకుతాయి అనిపించింది. ఇకపోతే ట్రైలర్ విషయానికి వస్తే మూవీ మీద ఒక బెస్ట్ అంచనా అయితే వచ్చేసింది అనమాట నాకైతే. ఫస్ట్ నేనైతే నార్మల్గా నా ఒపీనియన్ ఏంటని చెప్తా. ఫస్ట్ ఇందులో వచ్చేసి రామ్ చరణ్ గారు త్రీ రోల్స్ అయితే వేస్తున్నారనమాట. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఐఏఎస్గా, నెక్స్ట్ ఐపీఎస్గా 2 క్యారెక్టర్స్లో ఉన్నారు రామ్ చరణ్ వచ్చేసి. నాకైతే ఫస్ట్ మన కాలేజ్లో జరిగింది, రామ్ చరణ్ ఎలా ఉన్నారు, వాళ్ళ లవ్ గురించి దాని గురించి ఉంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక ఫాదర్ గురించి తెలుసుకోవడం. ఫాదర్ వచ్చేసి పొలిటీషియన్ అనమాట. పొలిటీషియన్లో చాలా తనని మోసం చేస్తారు. సో ఇలా జరగకూడదు అనేసి ఐపీఎస్ అవుతారు. ఐపీఎస్ అయిన తర్వాత తను అన్యాయాన్ని ఎదిరించాలి అనుకుంటారు. కానీ తన పైన ఉన్న అధికారులు దాన్ని చేయలేరు. సో ఐఏఎస్ అవ్వాలనుకుంటాడు. ఐఏఎస్ అయ్యి ఇక మన పొలిటీషియన్స్లో ఉన్న ఒక్కొక్కరిని బయటకు తీస్తారనమాట. ఇందులో ఎస్జే సూర్య వచ్చేసి సీఎంగా ఉంటారు. దానికి ఇప్పుడు ఎస్జే సూర్యకి మన ఐఏఎస్గా ఉన్న రామ్ చరణ్ గాని ఉండే యుద్ధమే ఈ గేమ్ చేంజర్ మూవీ. నాకైతే నార్మల్గా అయితే అస్సలు అనిపించలేదు. ఈ ఫైట్ సీన్స్ అయినా, నెక్స్ట్ మ్యూజిక్ అయినా కూడా తమన్ గారు అయితే ఇచ్చి పడేశారు. నాకైతే మూవీ చాలా బాగా నచ్చిద్ది అని మీకు అనిపిస్తుంది. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. కట్లు అయితే మామూలుగా లేవు. ఇంకా ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ ఏమాత్రం తగ్గలేదు. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఖచ్చితంగా మన రామ్ చరణ్ గారు ఖచ్చితంగా హిట్ కొడతారని అయితే నాకు ఫుల్ హోప్ వచ్చేసింది అనమాట. ఇప్పటి వరకు ఉండే గేమ్ చేంజర్ కూడా రెండో భారతీయుడు అయిపోతుంది, ఇది కూడా ఫ్లాప్ అవుతుంది. తమన్ గారి మ్యూజిక్ కూడా అక్కడక్కడ అంతగా అందరికీ నచ్చలేదు, ఇది కూడా అలాగే అయిపోతుంది ఏమో అనుకున్నాను. కానీ ఈ ట్రైలర్ చూశాక శంకర్ గారి మార్క్ అయితే కనపడ్డదనమాట. సో ఇక నుంచి మానేయండి, ఇంకోసారి కమ్బ్యాక్ శంకర్ అనకుండా వచ్చేసారు మన శంకర్ గారు. అప్పటి పాత శంకర్ గారు వచ్చేసారు. ఈ మూవీతో బెస్ట్ కంబ్యాక్ అయితే ఇచ్చేసారనమాట. సో ఈ ట్రైలర్ మీద ఉన్న మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు నచ్చితే ఖచ్చితంగా పిన్ చేస్తా. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మన వీడియోస్ని అస్సలు మిస్ చేయకండి. థ్యాంక్ యూ, బాయ్.